హాయ్ అండి, ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను చూసేయండి. మటన్ చూడండి, అర కేజీ మటన్. కావలసిన పదార్థాలు మిక్సీ పట్టాలండి. చూడండి, వెల్లుల్లిపాయలు, 2 నేరులపాయలు, ఒక అల్లం ముక్క, జీలకర్ర, ఎండుమిర్చి, ఇవన్నీ మిక్సీ పట్టాలండి. చూడండి, అన్నీ మిక్సీ పెట్టేసుకున్నాను, మెత్తగా ఆడేసాను. చూడండి, ఆల్రెడీ నేను కళాయి పెట్టేసుకున్నాను కదండి, ఆయిల్ కూడా వేసేసుకున్నాను. చూడండి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుంటున్నాను. చూడండి, చూడండి నెక్స్ట్ మేక మాంసం వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్లోనే చూడండి, ఇట్లా బాగా కలిపేసుకొని నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి, కాసేపు మగ్గనివ్వాలి. చూడండి, మర్చిపోయాను నేను, తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, పసుపు సాల్ట్ వేసాను. ఇప్పుడు బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి, మూత పెట్టుకొని. చూడండి ఎలా కుక్ అయిందో మటను. వావ్, బాగా కుక్ అయిందండి. ఎంత బాగా కుక్ అయిందో చూడండి, ఆయిల్ అంతా బయటకు వస్తుంది. మసాలా దినుసులు అవన్నీ పొడి వాడుకున్నాను. చూడండి, ఈ పేస్ట్ అంతా ఇంట్లో వేసేసుకోవాలి. వేసాను కదా, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. దీన్ని ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఈ మసాలా. నేను ఇలాగే వండుతానండి మా ఇంట్లో కర్రీ. చూడండి, కాస్త వాటర్ వేసుకోవాలండి, బాగా కుక్ అవుతుంది. బాగా కలిపేసుకొని మగ్గనిస్తే కూర అయిపోయినట్టేనండి.